వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా వైశాఖ బహుళ విధియ ఆదివారం అనగా మే నెల 3వ తేదీ ఆదివారం నుండి మే నెల 9వ తేదీ శనివారం వైశాఖ బహుళ సప్తమి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును పట్టి ఏ విధమైనటువంటి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి, ప్రతికూలతలు ఏమేమి ఉన్నాయి మొదలైన విషయములను ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం కనుక చేసినట్లయితే మేషంలో రవి బుధుల యొక్క కలయిక, వృషభంలో శుక్రుడు, ద్వితీయంలో తృతీయ గురువు, పంచమ కేతువు, వ్యయంలో కుజశనుల యొక్క కలయిక, ఏకాదశ రాహువు యొక్క సంచారం వల్ల కొంత ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా పని చేసేటప్పుడు కార్యనిర్వహణలో ఓర్పు, నేర్పు ఈ రెండు కూడా మీకు బాగా అవసరం అవుతాయి. మీరు పనిచేసేటువంటి విధానంలో మార్పు వల్ల కొంత అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. చాలా రోజుల క్రితం ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చారో అటువంటి పాత బాకీలు ఏవైనా ఉన్నాయి అనుకుంటే కనుక అవి మీకు వసూలు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ గురు, శుక్ర, శనివారాల్లో కొంత కనిపిస్తూ ఉన్నది. మానసికంగా అవిశ్రాంతంగా పనిచేయటం, మానసికంగా ఉత్సాహంగా ఉండటం ఈ రెండు కూడా మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలతను కలిగింపచేసేటువంటి అంశాలు. పిల్లల విద్యా విషయంలో ఒక మంచి నిర్ణయం అనేటువంటిది కూడా తీసుకుంటారు. గతంలో అనేక రోజుల క్రితం పెట్టినటువంటి పెట్టుబడులకు ఈ వారం కొంతమేర ప్రతిఫలములు కూడా అందే ఆస్కారం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశము కనిపిస్తూ ఉన్నది. స్త్రీలు అలంకార వస్తువులు, వస్త్రములు, ఆభరణాదులు మొదలైనటువంటివి కొనటానికి ఈ వారం ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ప్రేమను పంచుకోవటము, మీ నిర్ణయాలను కొంత గోప్యంగా ఉంచుకోవటము, ఆన్లైన్ వ్యవహారములు నిర్వర్తించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం చేస్తే కనుక ఈ వారం అన్ని రకాలుగా కూడా మేషరాశి వారికి మంచి ఫలితములు అందుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా వరకు కూడా అవసరము. మేషరాశి వారు శనైశ్చర ఆరాధన, శనికి ప్రదక్షిణములు చేయటము, రావి చెట్టు చుట్టూ తిరగటము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఈ వారమంతా చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత గ్రహ సంచార రీత్యా వృషభంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంచార ఫలితము, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, ఏకాదశంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం వల్ల కొంతమేర అనుకూలతనే కనిపిస్తూ ఉన్నది. ఇంట్లో చాలా విషయముల యందు కూడా మీకు అనుకూలత పెరుగుతుంది. ప్రోత్సాహకర వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. భూ సంబంధితమైనటువంటి అడ్వాన్సులు ఇవ్వటానికి ఈ వారం మంచి అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఈ గురువారం నాడు ప్రారంభించటం వల్ల మీకు విజయం అనేటువంటిది దరిదాపుల్లో ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రయత్నము ఈ వారము దాదాపుగా కూడా కుదిరే ఆస్కారము కనిపిస్తూ ఉన్నది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో కూడా అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వీలైనంత వరకు చెడు స్నేహాలకు, చెడు ఆలోచనలకు, చెడు కలిగించేటువంటి ఏ పనులకైనా దూరంగా ఉండటం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు కొంత ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపార పరంగా కొంత అనుకూలత అయితే ఉంది.
వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించడంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణము ప్రతిరోజు చేయటము, కోతులకు ఏదైనా అరటి పండ్లు లాంటివి పెట్టడము, గోమాత సేవ ఇవి చేస్తే బాగుంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగము అనేటువంటిది కూడా మిథున రాశి వారికి ఈ వారము కొంత మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. దాదాపుగా ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఈ వారం కొంత బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు కనుక ముందుకు వెళ్తే, నిరుద్యోగులు కనుక ముందుకు వెళ్తే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది మీకు లభించే ఆస్కారం కూడా ఉంది. అలాగే రాజకీయ నాయకులకు, మిగతా సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తులకు సంఘంలో పరపతి పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. దూరపు ప్రయాణాలు చేయదలుచుకున్నట్లయితే కొంత జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు, కోర్టు కేసులు మొదలైనటువంటివన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అవివాహిత స్త్రీ పురుషులకు ఈ వారం వివాహమయ్యేటువంటి అవకాశం కూడా దాదాపుగా కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా రామాలయ దర్శనం చేసుకోవటము, రాముడికి ప్రదక్షిణములు చేయటము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా వ్యయంలో 12లో ఉన్నటువంటి గురువు యొక్క ఫలితము, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావము, అలాగే దశమంలో వృత్తిస్థానం మీద రవి బుధులు, భాగ్యంలో కుజుడు, భాగ్యంలో శని, అంగారక శనుల యొక్క కలయిక కర్కాటక రాశి వారికి కొంతమేర ఈ వారము కొంత అనుకూలతను పెంచే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకు చెప్పవలసింది ఏమిటి అంటే వివాదాలకు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు. వాదాలకు, వాగ్వివాదాలకు కాలు దువ్వకండి. కష్టానికి ఏదైతే ఫలితం ఉంటుందో దానికి సంపూర్ణంగా కూడా ప్రతిఫలం పొందుతారు. ఆదాయ విషయంలో కూడా సుస్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయటంలో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. కొంత సత్ఫలితాలను కూడా పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. అదృష్టం అనేటువంటిది కూడా కలిసి వస్తుంది. అనుకున్న డబ్బు చేతికి కూడా అందుతుంది. వారాంతంలో పరిస్థితులు మరింత కూడా అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది శుభయోగ ఫలప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే కొత్త పరిచయాలు అనేటువంటివి కూడా మీకు మరింత యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వవచ్చు. పిల్లల విషయంలో కూడా ఒక శుభవార్తను ఈ వారం పొందేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు రామాలయ దర్శనంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణము, గోమాత సేవ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా కూడా కొంత ప్రతికూలత, కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము, రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే నవమంలో భాగ్యంలో రవి బుధుల యొక్క కలయిక సింహరాశికి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని సూర్యనారాయణుడు అందజేస్తూ ఉన్నాడు. ఈ వారం మీరు ఏదైనా శుభకార్యములు తలపెడితే అవి పూర్తి అవటానికి ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఆదాయం సుస్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికందుతుంది. రెట్టింపు శ్రమ చేస్తే ప్రతి పని కూడా సక్సెస్కు దగ్గర కావచ్చు. ఆరోగ్య సమస్యలు, కొంతవరకు మైగ్రెయిన్ లాంటి తలనొప్పులు కూడా వేధించేటువంటి అవకాశం కూడా ఉంది.
అయితే రావలసిన డబ్బు చేతికి రాకపోవడంతో కొంత మనోవ్యధ కూడా సోమ మంగళవారాల్లో కూడా పొందే ఆస్కారం ఉంది. ఉద్యోగం చేసేటువంటి వారు కానీ, చదువుకునేటువంటి వారు కానీ రెట్టింపు శ్రమ అనేటువంటిది అవసరమవుతుంది. అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది లభించే ఆస్కారం ఉంది. అలాగే చాలా రోజుల నుంచి తలపెట్టినటువంటి పనులు పూర్తి అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి ఆస్కారం కూడా ఉంది. వ్యాపార భాగస్వాములతో జైంట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ జైంట్ వ్యాపారాలు అనేటువంటివి కూడా కొంత మేరకు వివాదాలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు కొంత మేరకు అనుకూలించేటువంటి అవకాశం కూడా ఉంది. పనులపై మనసు నిలుపుతారు. అలాగే శుభకార్యములకు సంబంధించి హాజరవుతారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా లభించే ఆస్కారం ఉంది. సింహరాశి వారికి సూర్యనారాయణ అనుగ్రహం అనేటువంటిది ఈ వారం చాలా వరకు కూడా అవసరమవుతుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేస్తే ప్రభుత్వ పనులు కూడా నెరవేరుతాయి. అలాగే హనుమాన్ చాలీసా చేయడం కూడా చాలా మంచి ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూస్తే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే 10లో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు. ఇది కొంత మేరకు కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. అంటే బాగా కష్టపడితేనే ఏ విషయంలోనైనా ఫలితాన్ని కన్యారాశి వారు పొందుతారు. నలుగురిలో మంచి పేరు సంపాదించవచ్చు, కానీ బాగా కష్టపడాలి. ప్రతిదానికి ఒక అండర్లైన్ చేసుకోండి, కష్టే ఫలి. ఇది కన్యారాశి వారు ఈ వారము ఖచ్చితంగా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య విషయంలో కూడా కొంతమేర ఇబ్బంది ఎదురు కావచ్చు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పొందుతారు. వ్యాపారంలో కూడా కొంత నష్టం వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి వ్యాపార పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. చేతికి అందినటువంటి డబ్బును వినియోగం పెట్టడంలో, అంటే ఖర్చు పెట్టడంలో ప్రణాళిక అనేటువంటిది లేకపోతే తీవ్రమైనటువంటి నష్టం కూడా రావచ్చు. పొదుపు చేయడం కన్యారాశి వారికి చాలా అవసరము. ఆగ్రహంతో ప్రవర్తించడం కానీ, వాగ్వివాదాల్లో ఉండడం కానీ ఇవేవి కూడా మీకు అంత మంచిది కాకపోవచ్చు. వాహన మరమ్మతుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆప్యాయంగా మాట్లాడుకోవటం వల్ల సంబంధాలు అనేటువంటివి కూడా కుదురుతాయి. మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా బుధుడి యొక్క మంత్రజపం చేయటము, గణపతి సహస్రనామ స్తోత్రంతో గరిక పూజ చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీరు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు, అష్టమ శుక్రుడు, అలాగే సప్తమంలో రవి బుధులు, 6వ స్థానంలో కుజశనుల యొక్క కలయిక కొంతమేర తులారాశి వారికి మంచి గ్రహముల యొక్క అనుగ్రహము అని చెప్పవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, విజ్ఞానయాత్రలు, వినోదయాత్రలు ఇవన్నీ కూడా తులారాశి వారికి కలిసి వస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. తీర్పులు మీకు అనుకూలంగా రావచ్చు. రుణబాధలు చాలా వరకు తొలగిపోతాయి. డబ్బు అనేటువంటిది మీకు తృప్తిని కూడా ఇస్తుంది. కానీ ఖర్చుల నియంత్రణ లేకపోతే మంచినీళ్ళ ప్రాయంలాగా డబ్బులు ఖర్చు అవుతాయి. శ్రమకు తగిన గుర్తింపును కూడా పొందుతారు. దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే, బాగా దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయముల మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే ఆస్కారం ఉంది. చదువు మీద దృష్టి పెడితే తులారాశి వారికి సీట్లు కానీ, ర్యాంకులు కానీ ఎక్కడికి పోవు. బంధుమిత్రులతో కటువుగా మాట్లాడకండి. కొంత అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు మీకు కొంత తలనొప్పులు తెచ్చే ఆస్కారం కూడా ఉంది.
అలాగే ఆడవారికి ముఖ్యంగా చెడు స్నేహాలకు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. ఆలోచించి అడుగులు వేయండి. అడుగులు వేసిన తరువాత తొందర పడకండి, జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. దుస్తులు, వస్తువులు మొదలైనటువంటి వాటి మీద డబ్బులు బాగా ఖర్చు పెడతారు. అలాగే ఆత్మవిశ్వాసంతో కూడా రాజకీయ నాయకులు పనిచేస్తే మంచి పదవులు కూడా పొందేటువంటి ఆస్కారం ఉంది. తులారాశి వారు దుర్గాదేవి స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం, వృశ్చికంలోనే చంద్రుడున్నాడు. అంటే ఆదివారము, సోమవారము కొంతమేర ప్రయోజనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3వ తేదీ, 4వ తేదీ పనుల్లో కొంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది లోపించే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు, పంచమ కుజుడు, పంచమ శని, షష్ఠస్థానంలో రవి బుధుల యొక్క కలయిక కొంత న్యాయ సమస్యలకైతే తీరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దాదాపుగా సత్ఫలితాలు అనేటువంటివి కూడా పొందే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని ఇంట్లో మీరు కావలసినట్టుగా కూడా తెచ్చుకోవలసి ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ అనేటువంటిది కూడా లభించవచ్చు. దాదాపుగా కుటుంబ వాతావరణంలో అనుకూలత పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. అలాగే ఆలు మగల మధ్య కొంత అనుకూలత పెరగడం అనేటువంటిది కూడా మీకు మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఈ గురు శుక్రవారాల్లో దాదాపుగా కూడా నిరుద్యోగులకు ఫలించవచ్చు. మంచి ఉద్యోగంలో కూడా దాదాపుగా చేరే ఆస్కారము వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అయితే నరదృష్టి వల్లనో లేకపోతే ఇంకేదైనా కారణాల చేత కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది మాత్రం మీకు ఉంటుంది. తోటి వారితో మనస్పర్ధలు బాగా రావచ్చు. అందువల్ల కొంత బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉండటం అనేటువంటిది మంచిది. అనుకున్న డబ్బు వారాంతంలో చేతికి అందటం వల్ల పనులన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే భూ సంబంధితమైనటువంటి వ్యవహారములకు అడ్వాన్సులు ఇవ్వటానికి కూడా ఈ వారము చాలా బాగుంది. అలాగే గురు శుక్రవారాల్లో మంచి నిర్ణయాలకు కూడా అనుకూలత ఉంది. తోటివారితో ఇబ్బంది లేకుండా ప్రవర్తించడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ప్రతి రోజు కూడా ఆదిత్య హృదయంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే ధనుస్సు నుంచి తృతీయ రాహువు, చతుర్థ శని, కుజులు, పంచమ రవి బుధులు, షష్ఠస్థానంలో శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో ధనుస్సు రాశి వారికి పనిలో బాధ్యత పెరుగుతుంది. సంయమనంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కానీ కొంత మైగ్రెయిన్ లాంటి నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ కొంత బాధ పెట్టే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. చేతికి అందేటువంటి సమయంలో న్యాయ సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టవచ్చు. రాజకీయ ప్రభుత్వ పనులలో కూడా జాప్యం అనేటువంటిది కొంత అసహనమునకు కారణం అవుతుంది. ఆర్థిక పరంగా డబ్బులు వస్తాయి, కానీ ఖర్చులకు సరిపోకపోవటం వల్ల కూడా కొంత అసహనం అనేటువంటిది ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు మొదలైనటువంటి వాటికి కూడా డబ్బును ఖర్చు పెడతారు. భూ వ్యవహారం చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పరిచయాల వల్ల కొన్ని పనులు కూడా నెరవేరే ఆస్కారం కూడా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయటానికి కొన్ని రోజులు ఆగటం అనేటువంటిది కూడా మంచిది. ఎంత శ్రమ పడితే అంత గుర్తింపు అనేటువంటిది కూడా పొందుతారు. దూర ప్రయాణాలు ఉంటే కనుక ఈ వారాంతంలో కూడా వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. అలాగే సహోద్యోగులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామములు, కనకధార స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అనేటువంటివి కూడా రాకుండా బాగుంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ రాహువు, తృతీయ కుజశనుల యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది కూడా చూపిస్తూ ఉన్నది. మొత్తానికి మకర రాశి వారికి సహోద్యోగులతో వైరం లేకుండా
సంయమనంతో పనిచేసుకోవడం వల్ల ఉద్యోగపరంగా సంతృప్తిగా ఉండే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంటుంది. పనితనానికి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. రోజువారీ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అలాగే అనుకున్న డబ్బు వారాంతంలో కూడా చేతికి అందుతుంది. విద్యార్థులకు గురు శుక్రవారాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో సంయమనంతో ఉంటే కనుక, ఓర్పుతో, నేర్పుతో, కూర్పుతో కనుక చదువుకున్నట్లయితే విజయం సాధించే అవకాశము మకర రాశి వారికి అధికంగా ఉంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో కూడా కొంత కాలయాపన అనేటువంటిది ఉండవచ్చు. అలాగే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. వ్యాపారానికి అనుకూలమైనటువంటి రోజులు. అలంకార వస్తువులు మొదలైనటువంటివి కూడా స్త్రీలు కొనుగోలు చేసే ఆస్కారం కూడా మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. మకర రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, గజేంద్ర మోక్ష స్తోత్రము, సుందరకాండ పారాయణాదులు కనుక మీరు చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహువు, ద్వితీయంలో కుజశనులు, తృతీయ రవి బుధుల యొక్క కలయిక కుంభరాశి వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు. సమయపాలన అనేటువంటిది మీకు లేకపోవటం కొంత కుంభరాశి వారిని ఇబ్బందుల్లో కూడా పడవేయవచ్చు. కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. కొత్త ఉద్యోగం వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఖర్చుల నియంత్రణ లేకపోతే విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వల్ల విద్యార్థులు సక్సెస్ను కూడా పొందుతారు. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయవలసి వస్తుంది. దాదాపుగా విద్యార్థులకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. వారాంతంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు బాగుంటాయి. బాధ్యతతో కనుక మెలిగితే కనుక కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా కొంత దూరం అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ కూడా లభించి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. నరసింహస్వామి ఆలయ దర్శనము, నరసింహస్వామి వారి యొక్క స్తోత్రపారాయణం చేయడం వల్ల కుంభరాశి వారికి ఈ వారం కూడా అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని కుజుల యొక్క కలయిక, ద్వితీయ రవి బుధులు, తృతీయ శుక్రుడు, చతుర్థ గురువు, దాదాపుగా మీనరాశి వారికి కొంత అనుకూలత ఈ వారం పెరిగే ఆస్కారం ఉంది. ఆస్తి వివాదాలు ఎప్పటి నుంచో వస్తున్నటువంటివన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వృధా ఖర్చులతో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పనిలో బాధ్యతతో ఉంటే కనుక సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సహోద్యోగులతో స్నేహాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నములు కొంత వాయిదా పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆలోచనలను కార్యరూపంలో పెట్టడం వల్ల ప్రయోజనం అనేటువంటిది కూడా అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నములకు గట్టి ప్రయత్నం అనేటువంటిది కూడా అవసరమవుతుంది. అనుకున్న డబ్బు చేతికి అందినప్పటికీ కొంత ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టడం వల్ల కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మీనరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అహంకార ధోరణి విడిచిపెట్టి సామరస్యంగా అనుకూలతతో కనుక ఇంట్లో ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీనరాశి వారు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు శనివారం నాడు చేయటము, అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు సొంతం అవుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలుగనున్నటువంటి మిశ్రమ ఫలితాలు. భగవద్ అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.